హాయ్. మీ పేరు? నాగ కౌశిక్ రాయల్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ కోంపల్లి. కొంపల్లి. ఏం స్టడీస్ కంప్లీట్ చేశారు? బీబీఏ హెచ్ఆర్‌లో చేశాను. ఇంకా హెచ్ఆర్‌గా కంపెనీలో కూడా వర్క్ చేశాను. ఐటీ ఓకే. కంపెనీ. ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? యూకే. యూకే. సో, ఫర్దర్ ఏం అక్కడ స్టడీ చేద్దాం అనుకుంటున్నారు? లైక్ ఎంబీఏ ఇన్ బిజినెస్ లీడర్‌షిప్ అండ్ ప్రాక్టీస్ తీసుకున్నాను కోర్స్. సో, వీసోర్స్‌కి ఎలా రావడం జరిగింది మీరు? మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎళ్లారు. సో, ఇప్పుడు అంతా అక్కడ బానే ఉంది. మంచిగానే పంపించారంటే జస్ట్ ఒకసారి వచ్చాను నేను డాడీ. సో, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ చెప్పిన దానికి మీరు రియల్‌గా అబ్జర్వ్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? వీసోర్స్‌ని కన్సల్ట్ అయింది మార్చ్‌లో. మే 25థ్ నేను ఫ్లై అవుతున్నాను. ఏ ఇంటేక్‌లో మేలో వెళ్తున్నారా? అంటే జూన్ జూన్‌లో 25థ్. అంటే నాకు జూన్ 1 నుంచి క్లాస్ స్టార్ట్ అయితాయి. ఓకే. సో, అంటే మీరు అర్థం చేసుకోండి ఇంత తక్కువ టైంలో నాకు జస్ట్ చాలా ఒక 2 హెల్ప్ మంత్స్ చేశారు. లోపే అయిపోయింది యాహ్! ప్రాసెస్ 2 అంతా మంత్స్. కూడా. స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ అంతా వచ్చేసిందా? అంతా వచ్చేసింది. ఓకే. సో, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? నేను ఎడెన్బర్గ్ నాపియర్ యూనివర్సిటీ. ఓకే. స్కాలర్‌షిప్ ఎంత వచ్చింది? నాకు £1000 స్కాలర్‌షిప్ వచ్చింది. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్‌లోనే. ఓకే. సో, ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ చేశారు? వేరే బ్యాంక్‌కి నో. ఏమైనా వెళ్లారా? వీసోర్స్ వాళ్ళు మాకు అది కూడా చూపించారు. ఓకే. ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs ఛాన్స్. 40 లాక్స్. నైస్ అండి. ప్రాపర్టీ ఏమైనా అష్యూరెన్స్ పెట్టారా? అంటే నో కొలాటరల్ డాడీ దాని మీద తీసుకున్నాం. సో, ఎలా అనిపిస్తుంది? చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ అయినట్టే అనిపిస్తుంది మీ మాటల్లో చూస్తూ ఉంటే. సో, వీళ్ళ కన్సల్టేషన్ కావచ్చు, మీకు ఇచ్చిన లైక్ సర్వీస్. ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. లైక్ ఏదైనా పంపించాలన్నా కూడా ఎమ్మటే ఫోన్ చేసి అడిగి ఏదైనా ప్రాసెస్ మేము లైక్ స్టూడెంట్ అంటే నేనైతే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 2 చేసుకోవాలంటే కొంచెం కష్టం అయితే. సో, నాకు ఏ ప్రాసెస్‌కి ఇబ్బంది లేకుండా మంచిగానే చేశారు. వాళ్ళే చేశారు. రైట్. మొత్తానికి జూన్‌లో ఫ్లై అవుతున్నారు. సో, ఓకే. మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? అని ఈ ప్రాసెస్‌లో మీ నుంచి వీసోర్స్ మీ నుంచి ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? లేదు ఇప్పటిదాకా 0 ఫీస్. కన్సల్టేషన్ ఫీ కావచ్చు, ప్రాసెసింగ్‌లో కావచ్చు, ఓవరాల్‌గా. లేదు. ఓకే. సో, ఫైనల్లీ వీసోర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ మాటల్లో త్రూ అవుట్ దిస్ ఎక్స్‌పీరియన్స్? వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెన్సీ. లైక్ నేను లాస్ట్ కన్సల్టెన్సీ కొంచెం ఫ్రాడ్ అని తెలిసి నేను కొంచెం మోసపోయాను. 94,000 పోయినాయి. ఓహ్! మనీ కూడా పెట్టారు అక్కడ. 94,000 ఇప్పుడు ఆ కంపెనీ ఎత్తేసిరని నాకు తర్వాత తెలిసింది. సో, వీసోర్స్ అయితే మా దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలే. బట్ అంతా ప్రాసెస్ ప్రకారమే జరిగిందని నేను అనుకుంటాను. రైట్. అందులోనూ ఫాస్ట్ ప్రాసెస్ యాహ్! జరిగింది. సో, 2 మంత్స్‌లో వితిన్ 2 మంత్స్‌లో అంటే కొంచెం కష్టమైతది. లైక్ అన్ని డెడ్ లైన్స్‌లోనే ఉండే. సూపర్ అండి. సో, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో వీసోర్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు అప్డేట్ చేయడం ఏదైనా మనకి ఇదైతది ఇప్పుడు వెదర్ ఇట్స్ బ్యాడ్ ఆర్ గుడ్ 2 అప్డేట్ చేస్తారు. లైక్ ఎవ్రీథింగ్ అప్డేటింగ్ ఇట్లా అనేది చేస్తే చేస్తారు. ఇది అవ్వకుండా ఉంటది. మరి చూసుకుందాం ఫాస్ట్‌గానే ప్రాసెస్ అని. అంటే తక్కువ టైం కదా! సో, దే నీడ్ టు డూ దట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. యాహ్!